ఎక్కడికక్కడ ఆటోమొబైల్ ఇవన్నిటికీ ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడమే కాకుండా ఇవన్నీ అనేక ప్రాంతాల్లో ఎక్కువ ఫోకస్ పెడుతున్నాం. రాయలసీమ హార్టికల్చర్ హబ్గా, ఆంధ్ర కోస్టల్ ఆంధ్ర ఎక్కువ అక్వాకల్చర్ హబ్గా తయారు చేస్తున్నాం. ఇవన్నీ కూడా తయారు చేస్తే మనకు ఒక ఇంపాక్ట్ వస్తుంది. దీనికి కూడా ప్రాధాన్యత ఇస్తున్నాం. ఇది ఈరోజు మనకు వచ్చినటువంటి ఇంపాక్ట్. దీన్ని మీరందరూ చూశారు. మళ్లీ నెక్స్ట్ ఇయర్కి ఇక్కడ కూడా ఈ డేట్స్లోనే మళ్ళా నెక్స్ట్ ఇయర్ పార్ట్నర్షిప్ సమ్మిట్ ఉంటుంది. అది కూడా అనౌన్స్ చేశాం. ఇప్పుడు దీనిపైన మీకేదైనా క్వశ్చన్స్ ఉంటే నాకే కాకుండా మా వాళ్ళకు కూడా ఏదైనా అడగాలంటే అడగండి. కొంచెం క్వశ్చన్ ఆన్సర్ చేద్దాం. మీరే చూస్తారు. రేపు ఇది 12% కాదు, సీరియస్ ఇన్వెస్టర్స్ తోనే మన వాళ్ళు ఎంఓయూలు చేశారు. వాళ్ళతో ముందే మాట్లాడారు. నాకు నమ్మకం, లాస్ట్ టైం కూడా మీరు ఈ క్వశ్చన్స్ అడిగారు. అందుకే ఇప్పటికే 8,80,000 కోట్ల రూపాయల పెట్టుబడులు కేబినెట్ లో క్లియర్ చేసి వాళ్ళకు కావాల్సిన ల్యాండ్ క్లియరెన్సెస్ అన్ని ఇచ్చేశాం. ఇవి సీరియస్ ఎంఓయూలు. మీకే రేపటి నుంచి చూస్తారు. వీలైన తొందరలో కంప్లీట్ చేసి వీఆర్ కాన్ఫిడెంట్ 20 లక్షల కోట్లు మెటీరియల్ అవుతుందనేది చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాం. విల్ రిపోర్ట్ యూ టైం టు టైం. సార్ ప్రధానంగా కేంద్రం సహాయం ఏమైనా ఉందంటారా ఇందులో? కేంద్రం అన్ని రాష్ట్రాల్లో సహకరిస్తుంది, మనకు కూడా సహకరిస్తున్నారు. రెండోది, గడిచిన 1.5 yearగా స్టెప్ బై స్టెప్ మనం ముందుకు పోయిన విధానం. ఎవ్రీ 15 days ఎస్ఐపిసి ఎస్ఐపిబి మీటింగ్లు పెట్టాం. వచ్చిన అవకాశాలన్నీ ఉపయోగించుకున్నాం. 2047 విజన్ డాక్యుమెంట్ తయారు చేశాం. అందులో కూడా నిర్దిష్టమైన పాలసీలు పెట్టాం. ఈరోజు ఇండస్ట్రీని ప్రమోట్ చేయడానికి 25 పాలసీలు పెట్టాం. అప్పు పెట్టిపోయినట్టు కొంతవరకు ఇన్సెంటివ్స్ ఇవ్వాలని దగ్గర 1,500 కోట్ల రూపాయలు ఇన్సెంటివ్స్ కూడా రిలీజ్ చేసే పరిస్థితికి వచ్చాం. ఇంకా కూడా మనం చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి కేంద్రం సహకరించారు, పూర్తిగా వాళ్ళ సహకారం కూడా ఉంది. మనం కూడా రాష్ట్రం కూడా బ్రాండ్ రివైవ్ చేసుకొని నాట్ ఓన్లీ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, వీఆర్ గోయింగ్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. ఒకసారి ఎవరైనా వస్తే మా దగ్గరికి వస్తే కూడా మళ్లీ మనం 10 సార్లు మన వాళ్ళు ఫోన్లు చేస్తున్నారు. ఈరోజు అధికార యంత్రాంగం కూడా పర్ఫెక్ట్ గా చేశారు. చాలా ప్రాపర్ గా ఎగ్జిక్యూషనే కాకుండా ఫాలో అప్ చేశారు. సార్, వాట్ ఈస్ ద టైమ్ లైన్ ఫర్ దీస్ ఇన్వెస్ట్మెంట్స్ టు మెటీరియలైజ్? ఇవన్నీ కూడా 3 years, 3.5 years లో ఎగ్జిక్యూషన్ రావాలంటే ఇమీడియట్ గా ఇవన్నీ మనం క్లియరెన్స్లు ఇచ్చి ఎవ్రీ క్యాబినెట్, ఎస్ఐపిబి, ల్యాండ్ ఎవ్రీథింగ్ ఇచ్చేసి అవన్నీ క్లోజ్ చేయాలి. సార్, ఇప్పుడు చాలా బాడీస్ ఉన్నాయి. చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో